నా పేరు నరేందర్. మాది మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, బంకాల్ రెవెన్యూ. మా మహేశ్వరం మండలంలో ఉన్న రెవెన్యూ అంతా భూ కబ్జాదారులు, పైసలు ఉన్న వాళ్ళకే వాళ్ళు ఆన్లైన్ చేసి పెడుతున్నారు. మేము 2018 వరకు మాది ఆన్లైన్ ఉంది. అంటే అప్పటికి ధరణి లేదు. ధరణి రాకముందు మాకు ఆన్లైన్ ఉంది. ల్యాండ్స్ అంతా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ధరణి వచ్చినాక మాది ఏమో ఆన్లైన్ తీసేసినారు. ఎవరు తీసేసినారు? వీళ్ళు మన ఎంఆర్ఓస్ వాళ్ళందరూ. పైసలు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకేమో కొత్త పాస్బుక్లు వచ్చినాయి. మేము పైసలు ఇచ్చిన రైతు వాళ్ళం, మేము పైసలు ఇవ్వలేదు కాబట్టి మాకు పాస్బుక్లు ఏమీ రాలేదు. ఇది అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మండల ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ అంతా చుట్టూ తిరుగుతా ఉన్నాం. మా తాత ఇడగా చనిపోయినాడు ఆ తిరిగి. కానీ మాకు ఆన్లైన్ ఎక్కిస్తలేరు. ఎందుకు ఎక్కిస్తలేరు అంటే ఎక్సెంట్ వస్తుంది. ఎక్సెంట్ ఎట్లా వస్తుంది? మీరు ఎవరి వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళకు, దొంగలకు చేసిరు కాబట్టి ఎక్సెంట్ వస్తుంది. ఇది న్యాయం చేయాలి. ఎవరు చేస్తారు? మన రేవంత్ సారే చేస్తారు. రేవంత్ సార్ ఏమన్నారంటే ధరణి తీసేస్తాను, మీకు న్యాయం చేస్తామన్నారు. ఇది న్యాయం చేయాలి అనేది మాకు. ఇది మాకు ఆన్లైన్ లేదు. ఆన్లైన్ అంటే మాకు కొత్త పాస్బుక్లే రాలి, పాత పాస్బుక్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చాను, కానీ మేము మండల ఆఫీస్ లో కలెక్టర్ లో ఇచ్చింది 2018 నుంచి తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఏమన్నారంటే 2 రోజుల తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఫోన్లో వస్తాయి, మీకు చేస్తారని అంటున్నారు. మేము 2018 నుంచి ఇప్పుడు 2023 వరకు తిరుగుతా ఉన్నాం. మాకు ఇప్పటివరకు కొత్త పాస్బుక్ రాలే, ఆన్లైన్ కాలేదు, భూమి ఉన్ననికి రాలేదు, లేనివానికి పాస్బుక్లు వచ్చినాయి, భూ కబ్జా వాళ్ళకి పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మాకెందుకు చేయలేదు అనేది మా బాధ.